భారీ వర్షాలకు తాడికొండలో పంట పొలాలు ముంపుకు గురయ్యాయన్నారు వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ. రాజధానిపై వస్తున్న విమర్శల నేపథ్యంలో కొండవీటి వాగు వరద గుంటూరు ఛానల్కు రాలేదని అబద్దాలు చెబుతున్నారన్నారు. కొండవీటి వాగు వరదతో పంట పొలాలు మునిగిపోయాయని, నష్టపోయిన రైతులకు వెంటనే 10,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. తాను చేసిన ఆరోపణలపై ఇరిగేషన్ ఆఫీసర్ అవినాష్ తనపై ఫిర్యాదు చేశారన్నారు. ప్రభుత్వ పెద్దలు పొంతలేని సమాధానాలు చెబుతున్నారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ఫ్రీగా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఒక వివరణ ఇచ్చారు. ఏంటయ్యా అంటే, నేను కొండవీటి వాగు నీరు పొన్నూరు పొలాలకు గుంటూరు ఛానల్ దాకా వచ్చినాయా అంటే నీళ్లు నమినానని, అబద్ధపు నీటి మూటలు చెప్పానని వారు అన్నారు. నేను ఇప్పటికీ స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. కుంభవృష్టి పడింది 12వ తారీఖు. స్పష్టంగా కుంభవృష్టి పడింది. అయితే 12వ తారీఖు పడినటువంటి కుంభవృష్టి గూగుల్లో ఉన్నటువంటి కొండవీటి వాగు, గుంటూరు ఛానల్, కృష్ణా నీటికి గల సంబంధ బాంధవ్యాలు, కనెక్షన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని రాజధాని మీద వస్తున్నటువంటి విమర్శల్ని కాపాడుకోవడానికి మీరు కొండవీటి వాగు నీరు గుంటూరు ఛానల్కు రాలేదని మీరు సత్యదూరమైనటువంటి మాటలు చెప్తున్నారు. అదే విషయాన్ని నేను అనేక సార్లు మీకు చెప్పడం జరిగింది. రాజధాని మునిగిపోతుందని పొన్నూరు నియోజకవర్గంలోకి నీరు వదిలారని నేను ఎప్పుడు చెప్పలేదు. మీకు కంట్రోల్ లేక రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 4 వాగులు అంటే పాలవాగు, పొట్టేళ్లవాగు, అప్పయ్య వాగు అంటే 34,000 ఎకరాలు ఇంతకు ముందు సక్రమంగా ఇరిగేషన్ కెనాల్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ పురపాలక శాఖకు రాజధాని నిర్మించడానికి